ఓకే ఫ్రెండ్స్. 3 వీక్స్ తర్వాత మళ్ళీ మనం 'సేతు విజ్ఞానం మైండ్ పవర్' బుక్ పార్ట్ 2 చదువుతున్నాము. సో, ఇప్పటి వరకు ఒక 3 చాప్టర్స్ చదివాము దీనిలో. యాక్చువల్లీ 4 చాప్టర్స్ ఫినిష్ చేశాము. ఫస్ట్ చాప్టర్ ఏమో అంటే అసలు సేత్ అంటే ఎవరు అని చెప్పారు. అంటే ఆయన ఒక టైంలో ఈ భూమి మీద ఉన్నారు. డిఫరెంట్ జన్మలు తీసుకున్నారు. ఏ జన్మలో ఎటువంటి నాలెడ్జ్ వచ్చింది ఆయనకి అనేది చెప్పారు. సెకండ్ చాప్టర్‌లో వచ్చి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. సో, మన రియాలిటీ అంతా మన థాట్స్ నుంచే వస్తోంది అని చెప్పి ఆ చాప్టర్ చెప్పారు. థర్డ్‌ది ఏంటంటే బాధ్యత వహించండి. సో, మన లైఫ్‌లో ఏదైతే జరుగుతోందో ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఎందుకు అంటే అవన్నీ మన థాట్స్ నుంచే వస్తున్నాయి. సో, మన థాట్స్ ఎలా ఉంటే అలానే మన రియాలిటీ వస్తోంది. సో, మన థాట్స్ మీద మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. ఫోర్త్ చాప్టర్స్ వచ్చి మీ పరిమితులను అధిగమించండి. అంటే మనకి ఏమైతే లిమిటేషన్స్, బౌండరీస్ అయితే పెట్టుకుని ఉన్నామో వాటిని మనం ఓవర్‌కమ్ అవ్వాలి అని చెప్పి చెప్పారు. అది ఫోర్త్ చాప్టరు. ఆహ్, నెక్స్ట్ చాప్టర్ వచ్చి శరణాగతి అంటే సరెండర్‌నెస్. ఈ చాప్టర్ స్టార్ట్ చేశాము. లాస్ట్ టైము. దీన్ని కంటిన్యూ చేద్దాం. సో, సేతు విజ్ఞానంలో చెప్పిన రామాయణము, భారతము, భాగవతములో చెప్పిన జీసస్ క్రైస్ట్ చెప్పిన, బుద్ధుడు చెప్పిన సత్యం ఒకటే. శ్రీ భాగవతంలో గజేంద్ర మోక్షంలోని ఆ సన్నివేశాలు, మరి జీసస్ క్రైస్ట్ చెప్పిన మహాపరివాక్యము సంపూర్ణ శరణాగతిని బోధిస్తున్నాయి. The most important thing in your life is to realize the dimension of consciousness within you. The consciousness within you is the kingdom of God. మీ జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ అంతరంగంలో చైతన్య శక్తిని తెలుసుకోవటం. మీ అంతరంగంలోని చైతన్య శక్తియే దైవ సామ్రాజ్యం. ఆ చైతన్య శక్తియే దైవ పదార్థం. ఆ యొక్క చైతన్య శక్తిలో అనంతమైన శక్తి అంటే ఇన్ఫైనైట్ పవర్ ఇమిడి ఉంది. ద డీప్ నేమ్ ఐ నేను అనే అగాధం అనంతమైన లోతును కలిగి ఉంటుంది. సో ఏం చెప్తున్నారు అంటే, సో మనం ఏ బుక్ అయినా ఏ స్పిరిచువల్ బుక్ తీసుకున్నా కూడా మనకి ఏం చెప్తున్నారు అంటే, మనం కంప్లీట్ సరెండర్‌నెస్‌లో ఉండాలి అని చెప్తున్నారు. దేనికి సరెండర్‌నెస్? అది మనం దేవుడు అనే పేరైనా పెట్టొచ్చు, యూనివర్స్ అనైనా పెట్టొచ్చు, మన ఇన్నర్ అయినా పెట్టొచ్చు. దేనికై మన పేరు ఏదైనా సరే, మనం ఏం జరిగినా జరుగుతున్న దానికి సరెండర్ అయిపోయి ఉండాలి. సో, మనలో ఉన్న చైతన్య శక్తి. అంటే మన ఇన్నర్‌లో ఏదైతే జరుగుతుందో సో, అది దానికి కనుక మనము ఎల్లప్పుడూ సరెండర్ అయిపోయి ఉంటే, మనలో ఉన్న ఇన్‌ఫైనైట్ పవర్ ఆహ్, బయటకొస్తుంది. దానిలో ఉన్న శక్తి అనంతమైన శక్తి. దాన్ని మనం తెలుసుకోగలము అని చెప్పి చెప్తున్నారు. The only thing that matters is the kingdom of God. Seek the kingdom of God. When you find the kingdom of God that is within you, all the things that you think, you desire, and you need will be added onto you. దేవుడి సామ్రాజ్యం అనే విషయం మాత్రమే అత్యంత ఆవశ్యకమైనది. మీ అంతరంగంలోని దేవుడి సామ్రాజ్యాన్ని వెదకండి. మీ అంతరంగంలోని దేవుని సామ్రాజ్యాన్ని కనుగొన్నట్లయితే జీవితంలో మీరు కావాలనుకున్న వాటిని, మీకు అవసరమైన వాటి వాటి అన్నింటినీ, మీరు వాంఛించిన అన్నింటినీ మీరు సునాయాసంగా పొందుతారు. సో, అసలు మనలోనే ఈ దేవుడు అనేవాడున్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సామ్రాజ్యం అసలెక్కడో లేదు అంటే మనం ఎవరినో బయట ఎవరినో అడగవలసిన పని లేదు. అదంతా మన ఇన్నర్‌లోనే ఉంది. మన అంతరంగంలోనే ఉంది అనేది మనం కనుక గట్టిగా నమ్మితే, దాని నుంచి మనకు కావాల్సిన ఏమైతే అనుకుంటున్నామో, ఏమైతే జరగాలనుకుంటున్నామో, ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా చాలా ఈజీగా జరిగిపోతాయని చెప్తున్నారు. దానికి మనం చేయవలసిందేంటి? మీరు చేయవలసిన ఒకే ఒక పని ఫీలింగ్స్, ఎమోషన్స్ మరి విజువలైజేషన్స్‌లో మీ అంతరంగంలోనికి ప్రవేశించడమే. మీ యం మీ యొక్క అంతరంగ ప్రపంచమునకు శరణు అవ్వటమే. మీ యొక్క సంకల్పం, లక్ష్యంనకు సంబంధించిన మొత్తం పని అంతర్ప్రపంచంలోని దైవ సామ్రాజ్యం చేసి పెడుతుంది. సో, ఇదంతా మనకు కావాల్సినయన్నీ ఎలా జరుగుతాయి అంటే, మనం అది జరిగిపోయినట్లుగా ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. అది జరిగినట్లుగా అది ఎలా అయితే
జరిగిపోయిన తర్వాత మనం అది మనకు ఉంటే కనుక ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో అది కూడా విజువలైజ్ చేసుకుని మన ఇన్నర్‌లో కనుక మనం అలా ఫీల్ అయితే ఉంటే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ వరల్డ్ దాన్ని మనకు కావాల్సినట్లుగా మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. సో, దీనికి ఏం చేయాలి? జస్ట్ ఇలా ఫీల్ అవ్వటంతోనే మనలకి మనం సరెండర్ అయిపోవాలి. అంటే అది మనకది కావాలి అని అనుకోవటం, స్వచ్ఛమైన మనసుతో అది మనకి ఆ ఫీలింగ్స్‌తో, ఎమోషన్స్‌తో ఉండటం, అది జరిగిపోయినట్లుగానే విజువలైజ్ చేసుకోవటం. ఏది జరిగినా దానికి మనం సరెండర్ అయిపోవటం. అది వద్దు అని చెప్పి దాన్ని పుష్ బ్యాక్ చేయకుండా, సో ఏదైతే జరుగుతుందో దానికి సరెండర్ అయిపోయి అలా జరుగుతుంది, అది కరెక్టా? కాదా? ఈ ఆలోచనలేమీ లేకుండా సరెండర్ అయిపోయి, మనకేదైతే గోల్ ఉందో, ఆ గోల్‌ని అలా ఆహ్, ఏదైతే జరుగుతుందో దానికి సరెండర్ అయిపోతూ అలా హ్మ్. చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కావాల్సింది చక్కగా జరుగుతుంది. ఆహ్, మన ఇన్నరే మనకి దాన్ని కరెక్ట్‌గా చేసి పెడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ దైవ సామ్రాజ్యం ఏమిటి? ఏ రూపంలో ఉంటుంది? చైతన్య శక్తి అంటే కాన్షియస్ రూపంలో ఉంది. యూ ఆర్ గాడ్. చైతన్య శక్తి మీలోనే ఇమిడ్చుకుని ఉన్నారు. మీరే ఆ దైవం. ఊహాశక్తి అంటే ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్స్‌తో మీ యొక్క దైవ సామ్రాజ్యంలోనికి ప్రవేశించండి. సో, ఈ దైవ సామ్రాజ్యం అంటే ఏమీ లేదు. మనలో ఉన్న కాన్షియస్‌నెస్ మాత్రమే అని చెప్తున్నారనమాట. ఈ కాన్షియస్‌నెస్‌లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఊహించుకొని, ఇమాజినేషన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన కాన్షియస్‌తో మనం కనెక్ట్ అవుతాము అని చెప్పి చెప్తున్నారు. ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్, యూ థింక్ అండ్ దట్ యూ డిజైర్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ. మీరు వాంఛించినవి, ఆలోచించినవి, కోరుకున్నవి అంటే ఐశ్వర్యం కానీ, శారీరక ఆరోగ్యం కానీ, సరి అయిన మానవ సంబంధాలు కానీ, ఆనందకరమైన జీవితానుభవాలు, ఆనందకరమైన జీవిత సంఘటనలు కానీ, ఆధ్యాత్మిక జీవితం ఏవైనా సరే, మనకు ఏదైతే ఆలోచిస్తామో, వాంఛిస్తామో అవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. మీరు మీ అంతరంగంలో వాటిని సృష్టించుకోవాల్సి ఉంది. బాహ్య ప్రపంచంలో వాటి కోసం వెతకటం అనేది వృధా ప్రయాస. క్రియేట్ వితిన్, మీ లోపలే సృష్టించుకోండి. మీలోని దైవ సామ్రాజ్యంలో సృష్టించుకోండి. సో, మనకి ఏదైతే కావాలని అనుకుంటున్నామో అది మన ఇమాజినేషన్‌లో దాంతో ఇమాజినేషన్‌లో పెట్టుకొని విత్ ద ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ దాన్ని మన కాన్షియస్‌నెస్‌తో కరెక్ట్‌గా ప్యూర్ హార్ట్‌తో కనుక కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఔట్ సైడ్ వరల్డ్‌లో అది జరిగిపోతుంది. దానికోసం అసలు ఎక్కడో ఔట్ సైడ్ వరల్డ్‌లో అసలు దాని ఎమ్మట పడవలసిన అవసరం లేదు. మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉండటం, దాని మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం అంతే. ఈ క్షణంలో మీరు సర్వము కోల్పోయినా సరే, మళ్ళీ వాటిని తిరిగి పొందుతారు. ఉదాహరణకు, వ్యాపారంలో పూర్తిగా కోల్పోయారు అనుకోండి. ఊహాశక్తితో మీ అంతరంగంలోనికి ప్రవేశించి, ఏమేమి వాంఛిస్తున్నారో వాటన్నింటినీ సృష్టించుకోండి. మీ అంత మీ యొక్క అంతరంగ ప్రపంచంలో అపారమైన సంపద, ఐశ్వర్యం ఇమిడి ఉన్నాయి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితిన్ యూ ఈస్ యాజ్ వాస్ట్ యాజ్ ద స్కై. మీలోని దైవ సామ్రాజ్యం ఆకాశమంత విశాలమైనది. ఆ ఆకాశమంతా విస్తారమైనది. మనం మామూలుగా ఆకాశాన్ని చూస్తే దానికేమి బౌండరీస్ కానీ, ఏమి లిమిటేషన్స్ ఏమి ఉండవు కదా! చూస్తున్న కొద్దీ పెద్దగా ఎంతగానో ఉంటూనే ఉంటుంది. అలా వస్తూనే ఉంటుంది. దానికేమి ఎండ్స్ అనేది లేదు. ఎండ్‌లెస్‌గా ఉంటుంది. సో, అలానే మన ఇన్నర్‌లో ఉన్న కాన్షియస్‌నెస్‌తో కూడా అంతే ఆహ్, ఇన్‌ఫైనైట్‌గా ఉంటూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, దానికేమీ బౌండరీస్ లేవు. సో, మనం మన కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. బుద్ధుడు ఈ దైవ సామ్రాజ్యాన్ని శూన్యత అంటే ఎంప్టీనెస్ అన్నాడు. మీ అంతరంగ ప్రపంచంలోని దైవ సామ్రాజ్యం ఆకాశమంత శూన్యతను కలిగి ఉంది. మీ లోపల శూన్యత నుండి మీరు వాంఛించిన లక్ష్యాలను, సంకల్పాలను పొందవలసి ఉంది. బాహ్య ప్రపంచంలో పొందాలనుకోవటం బాధకు దారితీస్తుంది. సో, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో అదంతా కూడా మన ఇన్నర్‌తో, మన కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయిపోయి కావాలి అనుకోవటం, దానికి సరెండర్ అయిపోవటం. అది ఏది జరిగితే దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఆహ్, విత్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో ఉంటే అన్నీ చక్కగా జరుగుతాయి.
అవుట్ సైడ్ వరల్డ్ లో దానికోసం వెతికితే కనుక సఫరింగే వస్తుంది అని చెప్తున్నారు. బుద్ధుడి 4 ఆర్య సత్యాలు. బుద్ధాస్ 4 నోబుల్ ట్రూత్. ఈ ప్రపంచమంతా దుఃఖంతో నిండి ఉంది. ఆ దుఃఖానికి కారణం తృష్ట. తృష్టకు కారణం అవిద్య. అవిద్య నాశనకారి అష్టాంగ మార్గం. సో బుద్ధుడు చెప్పిన ఈ 4 నోబుల్ ట్రూత్స్ లో గురించి చెప్తున్నారు అనమాట. తృష్ట అనేది దురాశ. తృష్ట అంటే మితికి మించిన కోరిక. మీరు వాంఛించిన వాటిని బాహ్య ప్రపంచంలో వెతకటమే తృష్ట. బాహ్య ప్రపంచంలో అవి దొరకనప్పుడు దుఃఖం, బాధకు లోనవుతారు. సో మనకేంటంటే ఏదైతే లేదనుకుంటామో, ఏదైతే మనకేంటంటే ఒక కోరిక. అంటే మనకు ఫిజికల్‌గా ఏదైనా జరగకపోయినా, అనుకున్నది కాకపోయినా మనకొక బాధొస్తుంది. అది ఆహ్, అది ఆహ్, ఒక్కొక్కసారిదేంటంటే ఆ బాధ, ఆ కోరిక ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది దురాశగా కూడా మారిపోతుంది. సో దీన్ని బాహ్య ప్రపంచంలో వెతకటమే దురాశ అని చెప్తున్నారనమాట. ఇది యాక్చువల్లీ బుద్ధుడి ఈ నోబెల్ ట్రూత్స్‌లో నుంచి వచ్చింది. మీ యొక్క లక్ష్యాలను, సంకల్పాలను మీలోని శూన్యత అంటే ఎంప్టీనెస్ నుంచి పొందండి. శూన్యత నుండి వచ్చిన వాటితో సంతృప్తి చెందండి. అప్పుడు బాధ, దుఃఖం ఉండవు. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే మీలోని శూన్యత నుండి పొందండి. మీలోని శూన్యతలో సృష్టించుకోండి. మీ దృష్టిలో అతిపెద్ద లక్ష్యం అనేది దైవ సామ్రాజ్యంలో ఎలా ఉంటుందో అంటే మహాసముద్రంలో ఒక గ్లాసు నీరు తీసుకోవటం వంటిది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదన్నా అనుకున్నప్పుడు జరగకపోతే మనం చాలా బాధపడిపోతూ ఉంటాము. సో ఇక్కడ సరెండర్‌నెస్ అనేది ఏంటి అంటే నాకెలా అర్థమవుతుంది దీనిలో అంటే, సో ఏది జరిగితే అది మన మంచికే. అది అలానే జరగనిద్దాం. దాన్ని అలానే యాక్సెప్ట్ చేద్దాం. దానికి సరెండర్ అయిపోయి అలానే పని చేద్దాం. సో అలా కాకుండా మనకొక ఆశ, మితిమీరిన కోరిక ఉండటం వల్ల దానిలో ఏమవుతుందంటే మనం అక్కడి నుంచి బాధ, దుఃఖం వస్తున్నాయి. అలా కాకుండా మనలో ఉన్న కాన్షియస్‌నెస్‌కి, ఇన్నర్‌కి కనెక్ట్ అయ్యి ఆహ్, ఏదైతే ఉందో దానిలో మనం సాటిస్ఫాక్షన్ కనుక ఆహ్, ఉంటే సాటిస్ఫాక్షన్‌తో కనుక ఉంటే ఆటోమేటిక్‌గా మనకి బాధ, దుఃఖం ఉండవు. సో, ఆటోమేటిక్‌గా మనకి ఆ తర్వాత మనం ఏవైతే సంకల్పాలు, గోల్స్ పెట్టుకుంటున్నామో అయన్నీ చక్కగా జరిగిపోతాయి అని చెప్తున్నారు. సో, మన లక్ష్యాలు మన ఒక ఓషన్‌తో కనుక కంపేర్ చేస్తే ఇది జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లాంటిది మాత్రమే. ఈ ఈ బిగ్ ఓషన్ ఆఫ్ ఇక్కడ ఏ విశ్వం అయితే ఉందో మనలో ఉన్న ఎంప్టీనెస్ అయితే ఏదైతే ఉందో అది అంత పెద్దది. దానిలో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ మ వంటిది మాత్రమే అని చెప్తున్నారు. ఒక మహాసముద్రం నుండి ఒక గ్లాసు నీరు తీసుకోవటానికి ప్రయాస, బాధ మరియు దుఃఖంని ఎందుకు అనుభవిస్తున్నారు? ఆశ్చర్యంగా ఉంది కదా! సో, ఒక చిన్న మనకేదన్నా కావాలి అనుకున్నప్పుడు అది ఆహ్, అందులో మనలోనే ఉంది కదా అది. దాన్ని తీసుకోవటానికి ఎందుకు బాధపడుతున్నారు అని ఆడ చెప్తున్నారు. కష్టాలు, బాధ, దుఃఖం, ప్రయాస అన్నింటికి కారణం ఆధ్యాత్మిక జ్ఞానం లోపించటం వల్ల. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం అతి కష్టమా? ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అతి సరళమైనది. అతి సులభమైన ప్రక్రియ. సో, మనకేదైనా ఎటువంటి ఆహ్, సాడ్‌నెస్ ఉన్నా కూడా అంటే అది ఏది నిజంగా ఫిజికల్‌గా ఏదైనా కష్టాలొచ్చినా, లేకపోతే మనం ఎమోషనల్‌గా బాధలో, దుఃఖంలో ఉన్నా కూడా ఇవన్నిటికి రీజన్ ఏంటి అంటే మనకి ల్యాక్ ఆఫ్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. సో, మరి ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అనేది అంత కష్టమా మనం తీసుకోవటం అంటే అసలు అది అన్నిటికంటే చాలా ఈజీ అని కూడా చెప్తున్నారు. బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, రామ్‌దాస్, సేత్, శ్రీకృష్ణుడు ఎవరు చెప్పినా ఈ దైవ సామ్రాజ్యం గురించే. ఈ మహాశూన్యత గురించే. డు నాట్ లే అప్ యువర్‌సెల్ఫ్ ఫర్ ట్రెజర్స్ ఆన్ ఎర్త్ వేర్ మంత్స్ అండ్ రస్ట్ కన్జ్యూమ్. ఓహ్! సారీ. వేర్ మాత్స్ అండ్ రస్ట్ కన్జ్యూమ్ అండ్ థీవ్స్ బ్రేక్ ఇన్ అండ్ స్టీల్. లే అప్ ఫర్ యువర్‌సెల్వ్స్ treasures in heaven, where neither moths nor rust consume and thieves do not break in and steal. This is by Jesus. భూమి మీద కల నిధి, ఐశ్వర్యంపై ఆధారపడకండి. వాటిని చిమ్మెట్టలు పాడు చేస్తాయి. తుప్పు తుప్పు తీసివేస్తుంది. దొంగలు చొరబడి తస్కరిస్తారు. స్వర్గంలో నిధి, ఐశ్వర్యంపై ఆధారపడండి.
వాటిని చిమ్మెటలు పాడు చేయవు. తుప్పు పట్టదు. దొంగలు చొరబడి తస్కరించరు. సో, మనం ఆహ్, ఔట్ సైడ్ వరల్డ్‌లో ఉన్న వాటి కోసం మనం ఎమ్మట పడొద్దు అని చెప్తున్నారనమాట. సో, ఒకవేళ మన వస్తువులు ఏదైనా అనుకున్నామనుకో, అవి ఆహ్, ఆహ్, రస్ట్ పడతాయి. అంటే ఒక ఫిజికల్ వస్తువులు అయి ఐరన్ రిలేటెడ్ కానీ, లేకపోతే అదే మాత్స్ ఏదైనా బొద్దింకలు లాంటివి వచ్చి పాడు చేస్తాయి. సో, ఆ వస్తువు అనేది పాడైపోతుంది మన ఫిజికల్ వరల్డ్. ఆ వస్తువుల చుట్టూ, థింగ్స్ చుట్టూ మీరు ఎమ్మట పడొద్దు అని చెప్తున్నారనమాట. సో, ఎందుకంటే దానికి ఫిజికల్‌గా పాడైపోయే ఆప్షన్ ఎక్కువుంటుంది. అలా కాకుండా మన అంతరంగ ప్రపంచంలోకి అంటే మన ఇన్నర్‌తో, మన కాన్షియస్‌తో కనుక కనెక్ట్ అయ్యుంటే, దాన్ని ఎవ్వరు మన నుంచి తీసివేయలేరు. అది ఎటువంటి ఫిజికల్ ఆహ్, లైఫ్ సైకిల్‌లోనే ఉండిపోదు. అంటే దానికి పోవటం అనే కాన్సెప్ట్ ఉండదు. సో, ఒకసారి మనం ఆ నాలెడ్జ్ అంటూ తీసుకుంటే, మన ఇన్నర్‌తో కనుక కనెక్ట్ అయితే, అది మనతో పాటే ఎప్పుడూ ఉండిపోతుంది. దాన్ని మన నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు అని చెప్తున్నారు. ఇక్కడ స్వర్గం అంటే మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్. మీ యొక్క అంతరంగ ప్రపంచం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊహాశక్తితో మీరు వాంఛించిన నిధి, ఐశ్వర్యం, లక్ష్యం, సంకల్పం మరి జీవితానుభవాలను సృష్టించుకోవచ్చు. మీ యొక్క అంతరంగ ప్రపంచంలోని చైతన్య శక్తిలో అపరిమిత నిధి, ఐశ్వర్యం ఉన్నాయి. మీ యొక్క అంతరంగ ప్రపంచంలో చైతన్య శక్తిలోనికి ఎవ్వరూ చొరబడలేరు. మీ అంతరంగంలోని నిధి ఐశ్వర్యమును చిమ్మెటలు కొరికి వేయలేవు. త్రుప్పు పట్టవు. దొంగలు చొరబడి తస్కరించరు. సో, ఇది ఇందాకన్నట్లుగానే మన ఇన్నర్‌తో ఎప్పుడు కనెక్ట్ అయ్యుంటే అసలు దాన్ని ఎవరు తీసుకొని వెళ్ళలేరు. సో, మన ఇమాజినేషన్‌తో మనకు కావాల్సిన ఎటువంటి దాన్నైనా మనం ఆహ్, సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు. ఎరుకలు ఆ అంతరంగ ప్రపంచంలో చైతన్య శక్తి నుండి నిధి, ఐశ్వర్యం, జీవితానుభవాలను ఊహాశక్తితో సృష్టించుకోండి. ఈ పుస్తకంలోని కొన్ని అభ్యాసాలు అంటే ఎక్సర్‌సైజ్‌ను సాధన చేయండి. ప్రతిరోజు 15 లేదా 20 నిమిషాలు సాధన చేయండి. రోజుకి 1 లేదా 2 సార్లు సిట్టింగ్ సరిపోతుంది. 20 నిమిషాలు మించి సాధన అవసరం లేదు. మీలోని చైతన్య శక్తి నుండి మీ యొక్క లక్ష్యాలను వాస్తవ రూపం చెందించుకోండి. అంతరంగ ప్రపంచంలో అంటే ద ఔటర్ వరల్డ్‌లో ఏమి జరుగుతుంది అనేది అత్యంత ముఖ్యమైన విషయం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్. అంత అంతరంగ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఈ దేహం కాదు. నేను ఈ మనస్సును కాదు. నేను ఈ అహంకారం కాదు. నేను ఒక ఆత్మ. నేను ఒక అపరిమితమైన చైతన్య శక్తి. నేను ఒక అంతరంగ ప్రపంచం అయి ఉన్నాను. నాలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి అనే ఎరుకలో ఉండాలి. సో, మన ఇన్నర్‌లో మనం ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఏమని ఉండాలి? మనం ఈ శరీరం కాదు. ఈ మనసుని కాదు. ఈ ఇగోను కాదు. నేనొక సోల్‌ని. నాలో ఎప్పుడు ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌ని నేను. ఆహ్, ఎప్పుడు నా ఇన్నర్ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉంటాను అని చెప్పి మనలో మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ ఇన్ ద బాడీ దేర్ ఈస్ ఎ ఫార్మ్. యూ హ్యావ్ ఎ ఫార్మ్ ఐడెంటిటీ. ఎనీథింగ్ మెటీరియల్ ఆర్ ఇన్ ఎ ఫార్మ్ ఈజ్ సబ్జెక్ట్ టు డీకేల్. మీ దేహంలో ఉన్నంత వరకు ఒక రూపం ఉంటుంది. నేను ఒక రూపంలో ఉన్నాను అనే ఉనికిలోనే ఉంటారు. పదార్థము లేదా ఏదైనా రూపంలో దేహం ఉన్నది ఏదైనా సరే అది నశించిపోవాల్సిందే. అది యాక్చువల్లీ భలే నీట్‌గా చెప్పారు ఇందులో. మనము నేను ఈ శరీరాన్ని అని కనుక అనుకుంటే దానికి ఒక రూపం ఇస్తున్నాం. ఆ రూపం అనేది ఉంటే కనుక దానికొక ఐడెంటిటీ ఉంటుంది. ఒకవేళ ఐడెంటిటీ ఉంటే అది ఆటోమేటిక్‌గా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. అంటే అది చెట్టయినా, రాయైనా, మొక్కైనా, శరీరమైనా ఏదైనా సరే దానికంటూ ఒక ఐడెంటిటీ ఉంటే అది దానికి ఒక ఎక్స్‌పిరేషన్ డేట్ ఉంటుంది. సో, అందుకని మనల్ని ఏమంటున్నారంటే నేను బాడీ ఆహ్, అని ఒక రూపం ఇవ్వద్దు అని చెప్తున్నారు. మీలోని చైతన్య శక్తి, కాన్షియస్‌నెస్, సబ్‌కాన్షియస్ మైండ్, ప్రాణశక్తి అంటే ద స్పిరిట్ అనేవి ఎప్పటికీ నశించవు. ఆత్మ అనేది అనంత కాలము ఉంటుంది. సో, మనము ఇలా బాడీ కాకుండా కాన్షియస్‌నెస్ కానీ,
సబ్ కాన్షియస్ మైండ్ కానీ, స్పిరిట్ కానీ అలా అనుకుంటూ ఉంటే కనుక మనం మనతో ప్రాపర్‌గా కనెక్ట్ కాగలము అని చెప్తున్నారు. మైండ్ పవర్ పార్ట్ 1 సేతు విజ్ఞానం పుస్తకంలో సేతు సారాంశం చాలా సాంద్రత గల సబ్జెక్ట్ అవ్వటం వలన ఆ గ్రంథంను చదివి అర్థం చేసుకోగల స్థాయిని కానీ, ఆ మానసిక పరిణతిని కానీ మెజారిటీ శాతం ఎదగలేదు. అందువల్ల ఈ పుస్తకంలో మైండ్ పవర్ పవర్ సారీ మైండ్ పవర్ పార్ట్ 2 సబ్జెక్ట్‌ను పలుచన చేయటం జరిగింది. కానీ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. అభ్యాసాలు అంటే ఎక్సర్‌సైజెస్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో, మనం లాస్ట్ టైమ్ పార్ట్ 1లో 4 చాప్టర్స్ చదివాం కదా! సో, స్టార్టింగ్ నుంచి ఎలా ఇచ్చారు, మన థాట్స్ ఎలా ఉన్నాయి, దాని నుంచి రియాలిటీ ఎలా వస్తుంది, దానిలో తర్వాత మల్టీ డైమెన్షనల్ ప్లేన్ ఎలా వస్తుంది, దాని గురించి అంతా చెప్పుకుంటూ వచ్చారు కదా! అందులో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. అందుకనే ఈ పార్ట్ 2 బుక్ చెప్పారు. ఈ పార్ట్ 2లో మనకి ఈజీగా అర్థమవ్వటం కోసం ఎక్సర్‌సైజెస్ కూడా ఇస్తున్నారు అని చెప్తున్నారు. హౌ టు స్విమ్ ఈత నేర్చుకుంట ఎట్లు అని చెప్పకుండా మిమ్మల్ని నీటిలోకి దింపి ఈత నేర్పించే విధంగా ఈ అభ్యాసాలు ఉంటాయి. మీలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను తట్టిలేపి, మీ అంతరంగంలో చైతన్య శక్తిని మీ యొక్క లక్ష్యం, సంకల్పం వైపు మరల్చే విధంగా ఉంటుంది ఈ పుస్తకం. ద ఎసెన్స్ హూ యు ఆర్ ఈజ్ కాన్షియస్‌నెస్. మీ యొక్క స్వభావము లేదా తత్వం ఏమిటి అంటే మీలోని చైతన్య శక్తే. సో, అసలు మనం ఎవరము? అసలు మన థాట్స్ ఎలా వస్తున్నాయి? మన ఐడెంటిటీ ఏంటి అంటే మన కాన్షియస్‌నెస్ అని చెప్తున్నారనమాట. మీలోని చైతన్య శక్తి ఏ ఫ్రీక్వెన్సీ స్థాయిలో ఉంది అని దాన్ని బట్టే మీరు ఏమిటి? మీ గుణాలు ఏమిటి? మీలో పాజిటివ్ గుణాలు ఏ స్థాయిలో ఉన్నాయి? మీ జ్ఞానం ఏ విధంగా ఉంది? మీరు బాధిత మనస్తత్వంలో ఉన్నారా? లేదా నిర్మాణాత్మకమైన జీవితానుభవాలను పొందుతున్నారా? మీరు దుఃఖంలో ఉన్నారా? ఆనందంలో ఉన్నారా? ఇలా అనేక విషయాలు మీకు కలిగి ఉంటున్న చైతన్య శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిలను బట్టి తెలిసిపోతుంది. సో, మన కాన్షియస్‌నెస్‌లో మనం ఎటువంటి ఎనర్జీస్‌లో ఉన్నాము అనే దాన్ని బట్టే మనలో జరిగే ప్రతి ఒక్క ఆహ్, ఆహ్, ఎమోషన్ కానీ, మన నాలెడ్జ్ కానీ అన్నీ మన డే టు డే లైఫ్‌లో జరిగే మన ఎక్స్‌పీరియన్సెస్ కానీ డిపెండ్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నారనమాట. బీ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ వితిన్ యూ. ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ ఆన్ టు యూ. కేవలం దేవుడి సామ్రాజ్యం అంటే సబ్‌కాన్షియస్ మైండ్ లేదా అంతరంగ ప్రపంచం గురించి మాత్రమే పట్టించుకోండి. మిగతావన్నీ మీ జీవితంలోనికి వాటంతట అవే ప్రవేశిస్తాయి. ఇది జీసస్ క్రిస్ట్ చెప్పిన మహాపరివాక్యము. సో, మనకేం చెప్తున్నారు అంటే అసలు బయట ఏమి జరిగినా సరెండర్ అయిపోండి. సో, మనం ఎప్పుడు దేనితో కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే సబ్‌కాన్షియస్ మైండ్ లేదా మన ఇన్నర్ వరల్డ్‌తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటే అన్నీ వాటంతట అయ్యే జరిగిపోతాయి అని చెప్తున్నారు. బాహ్య ప్రపంచంలో ఏదైనా జరగనీ కాక, తుఫానులు సంభవించు కాక, భూకంపాలు రావచ్చు కాక, సునామీలు రావచ్చు కాక, ఆకాశం బద్దలు అయిపోని కాక, బాహ్య ప్రపంచంలో ఏది ఏమైనా సరే, మీరు అంతరంగ ప్రపంచం గురించే పట్టించుకోండి. మీ యొక్క లక్ష్యాలను, సంకల్పాలను మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో సృష్టించుకోండి. యుద్ధాలు సంభవించవని కాక, ప్రపంచ ఆర్థిక మాంద్యం ఎలా అయినా ఉండనీ కాక, రాజ్యంలో అల్లకల్లోలం ఏర్పడవచ్చును కాక, మీరు మాత్రం అంతరంగ ప్రపంచం అంటే సబ్‌కాన్షియస్ మైండ్ గురించి మాత్రమే పట్టించుకోండి. వాట్ మ్యాటర్స్ ఈజ్ యూ. మీరు మాత్రమే ముఖ్యము. మీ అంతరంగ ప్రపంచంలో ఏమి సృష్టించుకున్నారు అనేదే ముఖ్యము. మిగతావన్నీ ఆ తరువాతే. సో, ఏం చెప్తున్నారు అంటే మన ఆహ్, ఆహ్, నేచురల్ కెలామిటీస్ అయినా అవనివ్వండి, లేకపోతే ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వండి, ఏదైనా సరే బయట జరుగుతూ ఉన్నప్పుడు వాటిని అలా వదిలేసి దాని గురించి ఎక్కువ దాని ఎనర్జీ పెట్టకుండా దాని మీద మన ఇన్నర్‌తో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనకి కావాల్సింది ఏదైతే ఉంటుందో అది మనకి చేరుతీరుతుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? కొంచెం బ్రేక్ రావటం వల్లో ఏమో కానీ కొంచెం చా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది.
సో, మన ఔట్‌సైడ్ వరల్డ్‌లో ఏం జరిగినా దాన్ని పట్టించుకోకుండా, అక్కడ ఎనర్జీ ఇవ్వకుండా, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, మనం జస్ట్ ఏం జరుగుతున్నా దానికి సరెండర్ అయిపోయి ఉండటం అని చెప్పి చెప్తున్నారనమాట. ఇప్పుడు పోతన శ్రీ భాగవతంలో గజేంద్ర మోక్షం వైపు మరలవుదాం. నదిలోని ముసలి రోజు గజరాజు యొక్క కాలును పట్టుకుంది. రాహువు సూర్యుని పట్టుకున్నట్లు ఆ మకర రాజు అంటే ముసలి గజరాజును ఒడిసి పట్టుకున్నాడు. ముసలి ఏనుగును నది మడుగులోకి ఈడ్చి, ఏనుగు ముసలిని గట్టుపైకి లాగుచు రెండూ కూడా పోరాడుతూ ఉన్నాయి. ఏనుగు అధైర్యపడకుండా 1000 సంవత్సరాల ముసలితో రాత్రి పగలు తీవ్రంగా యుద్ధం చేసింది. సో ఇది భాగవతంలో గజేంద్ర మోక్షం స్టోరీ గుర్తుండుంటే కనుక ఈ ఒక క్రొకొడైల్ ఏమో ఆహ్, ఆహ్, ఏనుగుని కాలు పట్టుకొని వాటర్‌లోకి తాగుదామని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ఏనుగేమో కాలు బయటికి లాగేసి మొసలిని కూడా బయటికి లాగుదామని చూస్తుంది. ఎందుకంటే మొసలేమో భూమి మీద ఉండలేదు. ఆహ్, భూమి అనేది ఏనుగుకేమో భూమి మీద ఎనర్జీ ఉంది. మొసలికేమో వాటర్‌లో ఎనర్జీ ఉంది. సో, మొసలేమో ఏనుగుని వాటర్‌లోకి లాగుదామని ట్రై చేస్తుంది. ఏనుగేమో మొసలిని భూమి మీదకి లాగుదామని ట్రై చేస్తూ అలా 1000 ఇయర్స్ అలా కాన్స్టెంట్‌గా ట్రై చేస్తూనే ఉన్నాయన్నమాట. ఆ ఫైట్ అలా జరుగుతూనే ఉంది. డే అండ్ నైట్. 1000 సంవత్సరాల పోరాటం, యుద్ధం అనేది అహంకారపూరిత ఆలోచనా ధోరణి వలనే జరిగింది. నేను చూస్తున్నాను. నా వల్లనే ఇది జరుగుతున్నది. నేనే దీనికి కారకుడును. నేను లేకపోతే ఇది జరగదు అనే ఇగోయిస్టిక్ థింకింగ్, అహంకారపూరిత ఆలోచనా ధోరణి వలన పరిమితుల్లోనే ఉండిపోయాము. పరిమితులను మనకు మనమే విధించుకుంటున్నాము. సో, ఇలా 1000 ఇయర్స్ డే అండ్ నైట్ ఫైట్ చేశారు అంటే ఆ 2 క్రొకొడైల్ అండ్ ఎలిఫెంటు. ఇదంతా ఏంటంటే ఈగోయిస్టిక్ థింకింగ్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఇది ఇలా జరగటానికి రీజనింగ్ నేనే. నేనే ఈ వాటర్ దగ్గరకొచ్చానని ఎందుకు? లేకపోతే నాకు ఆకలేస్తుంది అని ఏదో 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 ఒక రీజనింగ్ పట్టుకొని దాని వల్లనే లిమిటేషన్స్‌లో ఉండిపోయాము అని చెప్పి చెప్తున్నారు. సీక్ వితిన్. ద ఇన్నర్ వరల్డ్ విల్ డూ ఆన్ యువర్ బిహాఫ్. ద యూనివర్స్ విల్ డూ ఆన్ యువర్ బిహాఫ్. మీ లోపల వెతకండి. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఈ ఇగోయిస్టిక్ థింకింగ్ తీసేసి మన లిమిటేషన్స్‌ని పక్కన పెట్టేస్తే, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే, మనలో అపరిమితమైన శక్తి మనలోనే ఉంది కదా! దాని గురించి వెతకండి అని చెప్తున్నారు. మీ యొక్క అంతరంగ ప్రపంచం మీ తరపున అన్నింటినీ నెరవేర్చి పెడుతుంది. మీ తరపున ఈ విశ్వం నెరవేర్చి పెడుతుంది. గజరాజు తన 1000 ఏళ్ల యుద్ధ పోరాటం తర్వాత ఇక చేసేదేమీ లేక తన అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేశాడు. తక్షణమే విశ్వం నుండి గజరాజుకు సహాయం అందింది. గజరాజు రక్షించబడినాడు. 1000 ఏళ్ల పోరాటం అనేది అహంకారపూరిత ఆలోచనా ధోరణి, ద ఇగోయిస్టిక్ థింకింగ్. తక్షణమే పొందిన రక్షణ అనేది శరణాగతి వలన సంభవించినది. సో, ఇప్పుడేం చెప్తున్నారు అంటే, ఇది 1000 ఇయర్స్ డే అండ్ నైట్ ఫైట్ చేసిన తర్వాత అలిసిపోయి, ఆ తర్వాత సరే ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి ఎలిఫెంట్ అప్పుడు వదిలేస్తుంది అంట. సో, అదే అప్పటి వరకు ఇగోయిస్టిక్‌గా ఉండి, అప్పుడు ఇంక ఓపిక లేక శరణాగతి చేయటం వల్ల ఆహ్, యూనివర్స్ ఆహ్, గజరాజుకి హెల్ప్ చేసి అప్పుడు ఆహ్, ఏనుగు రక్షించబడ్డాడు అని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే కనుక శరణాగతి చెందామో, సరెండర్‌నెస్ జరుగుతుందో, అప్పటికి ఆటోమేటిక్‌గా హెల్ప్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. The inner self is infinite and not subject to limitations. By surrendering, we move to the higher state of health, wellness, and vital energy. అంతరంగ ప్రపంచం అనంతమైనది. అది పరిమితులకు లోనవ్వదు. అంతరంగానికి శరణాగతి చేయటంలో మనం ఉన్నతమైన ఆరోగ్యాన్ని, ఉన్నతమైన సంక్షేమాన్ని, విశేషమైన శక్తిని పొందడం జరుగుతుంది. The impossible becomes possible as soon as we are totally surrendered to the situation. పరిస్థితులకు పరిపూర్ణంగా మనం శరణాగతి నొందితే అసాధ్యం అనేది సుసాధ్యం అవుతుంది. సో, మనకి ఏ పరిస్థితులున్నా సరే, అయి ఎంత కష్టంగా ఉన్నా సరే, దానికి సరెండర్ అయిపోయి, ఇది ఎలా జరిగితే అలా జరుగుతుంది. మనం ఆ టైంకి ఏది కరెక్ట్ అయితే అది చేద్దాం అనే స్వచ్ఛమైన
మనసుతో ఉంటే కనుక, పరిపూర్ణంగా ఆ క్షణాన్ని మనం అలా చేయగలిగితే కనుక ఆటోమేటిక్‌గా మనకి ఏది అసాధ్యమైనా కూడా సుసాధ్యం అయిపోతుంది. ఏదైనా కూడా ఆ సిట్యుయేషన్ మనకు కావాల్సినట్లుగా జరుగుతుంది అని చెప్తున్నారు. సరెండర్‌నెస్ అంటే శరణాగతి అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుకోవటం అనేది కాదు. కర్మల యందు ఫలితంను ఆశించకుండా పని చేయటం. కర్మ ఫలాసక్తి ఉండదు. కర్మఫలంను విశ్వమునకు అంటే దైవానికి అప్పచెప్పటం. చేయవలసింది చేసి, ప్రయత్నం, కృషి అంతా చేసి, సాధన అంతా చేసి, ఫలితాన్ని మాత్రం దైవానికి అంటే అంతరంగ ప్రపంచానికి వదిలిపెట్టడం. అటువంటి శరణాగతి స్థితిలో అసాధ్యం అనేది సుసాధ్యంగా పరిణమిస్తుంది. మరి ఇప్పటిదాకా శరణాగతి చేయండి, సరెండర్ అవ్వండి అంటే ఏది జరిగితే అలా జరుగుతుందిలే అని చెప్పి ఏమీ చేయకుండా కూర్చోవటం కాదు. కాన్స్టెంట్‌గా మనం చేయవలసింది. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో, స్వచ్ఛమైన మనస్సుతో మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక దానిలో ఏదొస్తుంది, మన రిజల్ట్ ఏంటి అనేది ఆశించకుండా, అది ఎలా వస్తే ఆ రిజల్ట్ ఎలా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయటం. దాన్ని సరెండర్‌నెస్ అంటున్నారనమాట. ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? ఓకే. సో, భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మఫల హేతుర్భా మాతే సంగోత్వ కర్మణి. సారీ, నాకు ఇది చదవడం సరిగ్గా రాదు. సో, దీని తాత్పర్యం ఏం చెప్తున్నారంటే, కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం కలదు. ఎన్నటికీను దాని ఫలితములు యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు అసక్తుడో కావలదు. అనగా కర్మ ఫలేక్ష రహితుడవై అంటే కర్మ ఫలితమందు ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించటం. సో, అన్ని పనులను మనం చేయాలి. కానీ దాని యొక్క ఫలితంని ఆశించకుండా చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, దాని మీద అసలు ఫలితం ఏదొస్తుంది అనేది కూడా దాని మీద అసలు ఎటువంటి ఆసక్తి అది ఇలా రావాలి అనే ఒక ఆలోచన కూడా ఉండకూడదు. చక్కగా మనకు ఆ టైంకి అది ఎలా చేయాలి, ఆహ్, మనకు తెలిసిన పరిపూర్ణంగా విశ్వాసంతో చేసుకుంటూ వెళ్ళటం మాత్రమే అని చెప్తున్నారు. కర్మను కర్మలను చేయాలి. కానీ వాటి యందు ఫలితంను ఆశించకుండా చేయాలి. ఇదే శరణాగతి. కంప్లీట్ సరెండర్‌నెస్. ఈ శ్లోకం గురించి చాలా లోతుగా 'ద మైండ్ పవర్' అనే పుస్తకంలో చాలా లోతుగా వివరించడం జరిగింది. తప్పనిసరిగా ఆ గ్రంథంను చదవగలరు. సారీ, 'ద మైండ్' అనేది ఇంకో బుక్కు 'పాశుపత్రం వస్త్రం' అని ఆ బుక్‌లో చెప్పారంట దాని గురించి. ఉదాహరణకు 'సచిన్ టెండూల్కర్' వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా అవ్వాలని ఒక హైస్కూల్ విద్యార్థి ఆశిస్తాడు. అందులో తప్పేమీ లేదు. అయితే సచిన్ టెండూల్కర్ ఎంత కృషి, సాధన, ఊహాశక్తి అంటే ఇమాజినేషన్‌ను ఆచరించాడో, అంత కృషి, సాధన మరి ఊహాశక్తిని ఉపయోగించాలి. ఫలితంని అంతరంగ ప్రపంచానికి వదిలిపెట్టేయాలి. సో, మనకేదన్నా వీళ్ళలాగా మనం కూడా ఇంత గొప్పగా అవ్వాలి అనుకున్నప్పుడు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, దానికోసం ఎంత వర్క్ చేశారో, అదంతా మనము చేయాలి. అలానే ఎంత ఇమాజినేషన్ కూడా చేసుకుంటూ ఉండాలి. మనము వాళ్ళలాగా అంతగా ఎదిగాము, ఆ స్థాయికి వెళ్ళాము, మనం కూడా అదే స్థాయిలో చేస్తున్నాము అని చెప్పి మనం అలా మనని ఇమాజినేషన్ చేసుకుంటూ మన పని చేస్తూ ఉండాలి. అంత కష్టపడి అన్నీ ఆహ్, మనం చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్‌గా అది రిజల్ట్ అనేది మనం మన ఇన్నర్‌కి వదిలేయాలి. కానీ ఇదే రావాలి, ఒకవేళ ఏదైనా ఒకసారి ఏదైనా గేమ్ ఆహ్, లో ఆహ్, హ్మ్. విన్ అవ్వలేదనుకోండి, అప్పుడు నిరాశక్తి ఉండకూడదు. సో, కాన్స్టెంట్‌గా అది విన్ అయినా, లూజ్ అయినా దేన్నైనా సరే దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ, సరెండర్ అయిపోతూ అలా పని చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. ఫలితాన్ని ఆశిస్తున్నారు అంటే ఆందోళన, అసహనం, ఆతృత, భయం, నిరాశ, నిస్పృహలు ఆవహిస్తున్నాయి. మీలోని చైతన్య శక్తిని ఆటంకపరచటం జరుగుతుంది. మీ యొక్క పురోగతిని ఆటంకపరుస్తున్నారు అని తెలుసుకోండి. సచిన్ టెండూల్కర్ మాదిరిగా బాహ్య ప్రపంచంలో మరి అంతరంగ ప్రపంచంలో సాధన చేస్తున్నారా అనేది ముఖ్యం. అంతర్సాధన కొండంత, మరి బాహ్య సాధన గోరంత.
ఈ గోరంత కోసం ఎంత ప్రయాసపడుతున్నారో. ఆతృత, ఆందోళన, కష్టం, దుఃఖం ఎందుకు? ఈ బాహ్య సాధన కోసం అనుభవిస్తున్నారా? మిమ్మల్ని మీరు పరీక్ష అంటే ఎగ్జామిన్ చేసుకోండి. సచిన్ తెండూల్కర్ బాహ్యంగా ఎంతటి కృషి, సాధన చేసి ఉండొచ్చు, అంతర సాధన ఎంత చేసి ఉండవచ్చు అనేది పరిశీలించాల్సి ఉంటుంది. సో, ఈ సచిన్ లాగా ఎదగాలి అనుకున్నప్పుడు, సచిన్ లాగానే జస్ట్ ఫిజికల్‌గా అలా కష్టపడటము, అంత ప్రాక్టీసులు చేయటము ఒక్కటే కాదు. సచిన్ మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, దాన్ని ఎంత ఇమాజినేషన్ చేసుకొని, దాని వైపు ఎక్కువ ఆలోచనలు ఎంతగా పెట్టాడో, తన కాన్షియస్‌నెస్‌కి ఎంత కనెక్ట్ అయ్యాడో, మనం కూడా అంతే కనెక్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. అలా క ఆహ్, మ కనెక్ట్ అయినా కూడా మనం రిజల్ట్స్ గురించి ఆలోచిస్తున్నాము అంటే, ఆహ్, దానివల్ల ఏమవుతుంది? మనలో ఒక రకమైన యాంగ్జైటీ, ఒక భయము, బాధ, అది ఒకవేళ జరగకపోతే ఒక రకమైన ఏదో ఒక రకమైన ఆందోళన మొదలవుతాయి. సో, అలా కాకుండా మనం అసలు రిజల్ట్స్‌ని వదిలేద్దాం. సో, మనం ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ చేసుకుంటూ కాన్స్టెంట్‌గా అటువైపు మాత్రమే ఎళ్దాము. ఇన్నర్‌తో కనెక్ట్ అవుతూ, అది జరిగినట్లుగా ఇమాజిన్ చేసుకుంటూ, మనం చేయవలసిన ఫిజికల్‌గా ఏ వర్క్ అయితే చేయాలో దాని గురించి అంత కష్టపడి పనిచేద్దాము అని చెప్తున్నారు. ఏ కుర్రవాడైనా సచిన్ టెండూల్కర్ స్థాయికి చేరుకోవచ్చు. అంతే. కృషి, సాధన. అంతకంటే ఎక్కువగా సాధన చేస్తే. సో, సచిన్ అంత కష్టపడాలి, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ కష్టపడాలి. సో, ఈ విషయంలో సచిన్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో, మనం ఇంకా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే, జాబ్‌లో మంచి పొజిషన్‌లో ఉండి చక్కగా నేర్చుకోవాలి అనుకుంటున్నా, లేకపోతే మనకి ఏదైనా ఆర్ట్సు లో బాగా ఎస్పెషల్లీ డాన్స్ అండ్ సింగింగ్ వీటిలో ప్రస్తుతం చాలా మంది ట్రై చేస్తున్నాం కదా! సో, ఇవేదైనా సరే మనకి కావాలి, మనం నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎంత ఫిజికల్‌గా కష్టపడాలి. అంటే మనకది అమ్మో! కాళ్ళు నొప్పులొస్తాయేమో, మనం చేయలేమేమో, మనం పాడితే ఎలా ఉంటుంది, బాగోదేమో. సో, ఇలాంటి భయాలు, ఆందోళనలు, ఫలితాలు అంటే మనం పాడితే ఎలా ఉంటుంది అనే రిజల్ట్స్ ఆలోచించకుండా, మనము కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నామా లేదా? మనం డాన్స్ చేస్తున్నామా లేదా? మనం దానిలో ఉన్న ఎంజాయ్‌మెంట్‌ని మనం నిజంగా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? అది మనకి వచ్చు అని చెప్పి మనం కంప్లీట్‌గా నమ్ముతూ, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సరెండర్ అయిపోతే ఆటోమేటిక్‌గా మనకది అనుకున్నది చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? There is a power greater than you had create. There is a power greater than that you creates your goals. Mhm. In non-duality, you are not the doers. If you think you are the doers, then that is the state of illusion. The doing happens through you, so you allow it to happen. The universe does through you. మీకంటే గొప్ప శక్తి ఒకటి మీ యొక్క సంకల్పాలను వాస్తవ రూపం చెందిస్తుంది, నెరవేరుస్తుంది. అద్వైత ప్రకారం చేస్తున్నది మీరు కాదు. నేను చేస్తున్నాను అని మీరు అనుకున్నట్లు అయితే, మీరు భ్రమలో ఉన్నట్లు లెక్క. మీ ద్వారా అది భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులను అది సంభవి సంభవించింది. మీరు అనుమతిస్తే అది నెరవేరింది. ఈ విశ్వం లేదా ఆత్మశక్తి మీ ద్వారా నెరవేరుస్తుంది. సో, మనం ఏ పనైతే చేస్తున్నామో, మనం చేస్తున్నాము అనకుండా, మన ద్వారా ఈ విశ్వం చేస్తుంది అనే థాట్‌లో ఉంటే కనుక, ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే కావాలో అది నెరవేరుతుంది. సో, అలా కాకుండా నేను అని చెప్పి ఒక రకమైన ఇగో ప్రతిదానికి యాడ్ చేస్తే కనుక, ఆటోమేటిక్‌గా అది ఒక భ్రమలో ఉండిపోతున్నట్టు మనము అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే అహం అడ్డొస్తది గదండీ మళ్ళా. అవును. హ్మ్. నేను అనేదే అహం కదా! హ్మ్. మనం ఏంటంటే ఇప్పుడు అందుకనే లోక సమస్త సుఖినో భవంతు అని కూడా అంటాం కదా! అదేంటి మనమే కాదు అందరూ బాగుండాలి అని అంటే, దాంట్లో మనం కూడా వస్తాము అని అర్థం. అవును. అది. అంటే అన్నిటికి కూడా ఈ సరెండర్‌నెస్ లేకపోవటానికి కానీ, మన థాట్స్‌లో కానీ, మన ఆలోచనలో కానీ అసలు ఏదైనా దేని గురించైనా అనలైజ్ చేస్తున్నాము అంటే అసలు దానికి రీజనింగే మాది ఇగో. అంటే హ్మ్. ప్రతి మనసు చెప్పిందే చేస్తూ ఉంటాము. లోపలికెళ్ళి ఆలోచించము. ముందు మెయిన్. ఒకదాన్ని లాజికల్‌గా ఆలోచిస్తున్నాము అంటేనే ఇగో అని లాస్ట్ చాప్టర్‌లో చెప్పారండి. సో, అది హ్మ్. అలా జరుగుతుందా? ఇది ఇలా జరుగుతుందా? అసల ఎందుకు అలా ఆలోచిస్తుంది మైండు అంటే,
మన ఈగో అలా ఆలోచించమంటుంది. రాహు ఉమ్. వల్లనే వస్తుంది ఆ థాట్స్ అన్ని అని. అది చెయ్యొచ్చా చేయకూడదా చేస్తే ఏం లాభం ఏం ఫలితం అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంది. అవును. సో ఫలితాన్ని ఆలోచిస్తున్నాము అంటే సరెండర్ అవ్వలేదు అని. సరెండర్ ఎందుకు అవ్వలేదు అంటే ఈగో వచ్చింది. ఓదానికి లింక్ అంతే. అది సో బేసిక్ గా అన్నిటికీ మూల కారణం ఈగో. సో మన అహంకారంతోనే అన్ని ముడి ఉన్నాయి. సో దాని మీద మనం వర్కౌట్ చేయాలి. మన ఆలోచన ఎటు వస్తున్నా అది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, మన ప్యూర్ హార్ట్ నుంచి వచ్చిందా, ఈగో నుంచి వచ్చిందా? సో అది ఆ క్లారిటీ వస్తే యాక్చువల్లీ ఎరుకుతూ ఉండాలండి. మనం తినే ఆహారమైనా ఏం తింటే ఏం ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది కూడా ఎరుకుతూ ఉంటే మనకి అబ్జర్వెన్స్ వస్తూ ఉంటుంది. అవునండి. ఈ విశ్వంకు సంబంధించిన చైతన్య శక్తి అంటే మీ యొక్క సంకల్పం లక్ష్యం వల్ల భౌతిక రూపంలో వాస్తవం నెరవేరు వాస్తవ రూపం చెందుతుంది. సక్సెస్ డస్ నాట్ నెసరీలీ ఇన్వాల్వ్ గ్రేట్ ఇంటెలెక్ట్, గ్రేట్ వెల్త్ ఆర్ గ్రేట్ పొజిషన్, బట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ద ఇన్నర్ ఇంటిగ్రిటీ. విజయం అనేది గొప్ప తెలివితేటల వలనో, గొప్ప సంపదతోనో, గొప్ప హోదాతోనో సిద్ధించదు. అంతర్శక్తితో మాత్రమే సిద్ధిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ, దక్షిణ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతతో పోరాడి విజయం సాధించిన నెల్సన్ మండేలా, అనాథలకు శరణం ఇచ్చిన మదర్ తెరిసా, అమెరికాకు స్వాతంత్రం తెచ్చిన జార్జ్ వాషింగ్టన్ ఇలా ఎందరో తమ అంతర్శక్తిని ఉపయోగించారు. జీవితానుభవాలను, భౌతిక సంఘటనలను సృష్టించేదే ఈ అంతర్శక్తి. యాక్చువల్లీ ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్ మళ్ళీ బాగున్నాయి. అంటే మన తెలివితేటల వల్లనో, అంటే బాగా స్మార్ట్‌గా ఉండి మనం ప్లానింగ్ చాలా బాగా చేస్తున్నామనో, లేకపోతే మన దగ్గర చాలా డబ్బుంది, సంపదుంది దాని వల్లనో మనకు కావాల్సిన విజయం అనేది దొరకదు. మన ఇన్నర్‌తో కనెక్ట్ అయితే జరుగుతుంది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు. సో ఆయన డబ్బుతో కానీ, ఆయన ఇంటెలెక్ట్‌తో కానీ ఇది మనకి ఇంతమందిని ఆయన వెనకాలే వచ్చి ఫ్రీడమ్ ఫైటర్లుగా ఇంతమందిని చేసి, ఎటువంటి వయలెన్స్ లేకుండా శాంతిగా ఫ్రీడమ్ తీసుకురావటం అనేది ఆహ్, అది ఆయన ఇటు స్మార్ట్‌నెస్ వల్ల కానీ, ఇంటెలెక్ట్ వల్ల కానీ ఆహ్, ఆహ్, ఉన్న డబ్బు సంపదతో కానీ జరగలేదు కదా! సో, ఏంటి అంటే ఆయన ఇన్నర్‌తో బాగా కనెక్ట్ అయ్యి, ఆయన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యి, ఇది జరుగుతుంది. ఇది ఇలా చేయగలను అని చెప్పి అంటే ఆయనకొచ్చిన థాట్స్‌ని ఆయన అలా పెట్టారు. చెప్తున్నారు. అలానే మదర్ తెరిసా అయినా సరే ఆవిడ దగ్గర ఒక్క రూపాయి డబ్బు లేదు. ఎంతో మందికి ఎంతో సాయం చేశారు. ఎందుకు అంటే ఆవిడలో ఉన్న ప్యూర్ హార్ట్. సాయం చేయాలి అనే ప్యూర్ థాట్స్, ప్యూర్ ఇంటెన్షన్స్. అలానే చేసుకుంటూ వచ్చారు. ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ఎదుటి వాళ్ళలో ఎప్పుడు కూడా అంటే ఆవిడ మదర్ తెరిసా ఒక వన్ ఆఫ్ ద కోట్స్‌లో ఏముంటుంది అంటే, ఎదుటి వాళ్ళు నిన్ను బాధపెట్టారు అంటే, అందులో మనం ఏదైనా నేర్చుకోవాలి. లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఆహ్, వాళ్ళు వాళ్ళకేదో తెలియని తలం ఉంది. వాళ్ళని మనము ఆహ్, 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 ఏంటంటే మనం చిన్న పిల్లల్ని చూసినట్లు చూడాలి అని చెప్పి చెప్తారనమాట. సో, అదేంటంటే అలా ప్యూర్ హార్ట్‌తో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయితే మనకి ఏదైతే చేయాలనుకుంటామో అది చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ అవసరమే కానీ, ఇంటెలిజెన్స్ అనేది కేవలం లక్ష్యాలకు, సంకల్పాలను ఎంచుకోవటానికి మాత్రమే అవసరం. ఒకసారి అంతరంగ ప్రపంచానికి అప్పచెప్పిన తర్వాత ఒక ఇంటెలిజెన్స్‌తో అవసరం ఏర్పడదు. అంతరంగంలో ఏ ఏ మార్పులు సంభవిస్తాయో, ఏ ఏ మెకానిజమ్స్ పనిచేస్తాయో మీ మానవ జాతి పసిగట్టి పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. అంతరంగ ప్రపంచానికి నివేదన చేయడమే మీ యొక్క కర్తవ్యం. సో, అంటే మనకి అసలు స్మార్ట్‌నెస్ అక్కర్లేదా అంటే కావాలి. కానీ ఇది ఎందుకు కావాలి? మన గోల్స్ సెట్ చేసుకోవడానికి మనకు ఆ ఇంటెలిజెన్స్ కావాలి. ఒకసారి కనుక గోల్ సెట్ చేసుకున్న తర్వాత మన ఇన్నర్ మనం కనెక్ట్ అయ్యి, మనకిది కావాలి అని చెప్పి ఇమాజినేషన్‌తో మన ఆహ్, ఉంటే కనుక మన ఎమోషన్స్‌తో, ఫీలింగ్స్‌తో అది విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ దాన్ని ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొస్తుంది. దీనికి ఎటువంటి మెకానిజము అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. మీ యొక్క అంతరంగ ప్రపంచం యొక్క ఇంటెలిజెన్స్ మహాసముద్రమంత.
మానవ ఇంటెలిజెన్స్ నీటి బిందువు అంత. ఒక్క నీటి బిందువు పరిణామం కల మానవ ఇంటెలిజెన్స్ తో ఏమి సాధించగలరు? మీ యొక్క లక్ష్యాలను, అంటే మహాసముద్రం అంతా అంతరంగ ఇంటెలిజెన్స్ కు నివేదన చేయండి, అద్భుతాలు జరుగుతాయి. సో మన మైండ్ ద్వారా ఉన్నది ఇంటెలిజెన్స్ ఏంటంటే చాలా చిన్నది, మన ఇన్నర్ లో ఉన్న ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు. సో దానికి కనుక మనం ఏం కావాలి అనేది చెప్తే ఆటోమేటిక్గా అన్ని అద్భుతాలు జరుగుతాయి అని. అయితే లక్ష్యాలు, సంకల్పాలను ఎంచుకోవడంలో మానవ ఇంటెలిజెన్స్ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఎంతటి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోగలరు అనేది మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తిని మీరు కలిగి ఉంటున్నప్పుడు అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకునే సామర్థ్యం మీకు ఆటోమేటిక్గా అలవడుతుంది. సో మనకి ఈ లక్ష్యాలు, సంకల్పాలు అనేవి కూడా మన బ్రెయిన్ నుంచి వస్తాయి. కానీ అదేంటంటే మనం కనుక స్పిరిచువల్‌గా ఆహ్, ఆహ్, డిపెండ్ అయ్యి ఉన్నామనుకోండి. మనం స్పిరిచువల్ థాట్స్‌తో ఎక్కువున్నట్టున్నప్పుడు, మన ఎనర్జీస్ ఎక్కువున్నప్పుడు ఆహ్, ఏవైతే గోల్స్ అనుకుంటున్నామో అవి కూడా హైయర్ గోల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్‌గా ఏంటంటే మనము ఆహ్, ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ చేస్తూ ఉంటే మనతో మనం థాట్‌లెస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మన ఇన్నర్‌తో కనెక్ట్ అవుతాం. సో మన ఇన్నర్‌తో కనెక్ట్ అవుతున్నప్పుడు మనకి ఇంకా ఆహ్, మోర్ థాట్స్ వస్తాయి. అంటే మనకి క్లారిటీ వస్తుంది. మనకి ఏది చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది. సో మనకి ఏది ఆటోమేటిక్‌గా మన గోల్స్ కూడా ఏంటంటే ఆహ్, హైయర్ గోల్సే పెట్టుకుంటాము. ఆ హైయర్ గోల్స్ ఒకసారి పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ అది ఎలా జరగాలి కూడా ఫిజికల్‌గా ఆటోమేటిక్‌గా అదే ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నారనమాట. మీ యొక్క అంతరంగ ఇంటెలిజెన్స్‌ను దైవిక ఇంటెలిజెన్స్ అంటే డివైన్ ఇంటెలిజెన్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ విశ్వానికి సంబంధించిన సమాచారం అంటే ద యూనివర్సల్ డేటా అంతా కూడా మీ అంతరంగంలోని దైవిక ఇంటెలిజెన్స్ మీలో లోపల చైతన్య శక్తి స్వరూపంలో ఉంది. సహస్రదళ కమలం విచ్చుకుంటున్నట్లుగా మీరు ఎంతెంతగానో మీలోని చైతన్య శక్తి ఫ్రీక్వెన్సీని పెంచుతారో అంతంతగా ఆ దైవిక ఇంటెలిజెన్స్ విస్తరించి మీకు వినియోగంలోనికి వస్తుంది. ఈ భూమి మీద మరి ఏ లోకంలో అయినా సరే మీ యొక్క కర్తవ్యం మీలోని చైతన్య శక్తి యొక్క ఫ్రీక్వెన్సీలను వృద్ధి చెందించుకోవడమే. దీనిని చైతన్య పరిణామం అంటే కాన్షియస్ ఎవల్యూషన్ అంటారు. ప్రతి జీవుడి జీవిత ధ్యేయం చైతన్య పరిణామం వ్యాకోచింప చేయటమే. సో ఈ పారాగ్రాఫ్ లో అసలు ఫుల్ గా చెప్పారు. అసలు మనం ఇక్కడ జన్మ ఎందుకు తీసుకున్నాము అంటే మనము మన కాన్షియస్నెస్ ని పెంచుకోవటం కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళము మనందరము కూడా ఇక్కడ నేర్చుకుని మనము చాలా ఇవాల్వ్ అవుదామని చెప్పి వస్తున్న వాళ్ళము. సో దాన్ని ఏంటంటే మనం మర్చిపోతున్నాము. మన ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఉండి. సో అందుకని ఏం చేయాలి అంటే మన ఇన్నర్‌తో ఎప్పుడు ఆ ఇంటెలిజెన్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండి, మన కాన్షియస్ రూపంలో ఏవైతే ఇంటెలిజెన్స్ ఉందో దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కనెక్ట్ అవుతూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనల్ని మనం చాలా వృద్ధి చెందించుకోవచ్చు. ఇవాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? ఇది కపుల్ ఆఫ్ సెంటెన్స్‌లో అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క చోట పెట్టేశారు. మీ యొక్క కర్తవ్యం మీలోని చైతన్య శక్తి యొక్క ఫ్రీక్వెన్సీలని వృద్ధి చెందించుకోవటమే. దీనిని చైతన్య పరిణామం అంటారు. ప్రతి జీవుడి జీవిత జయం చైతన్య పరిణామాన్ని వ్యాకోచింప చేయటమే. ఎంతెంతగా చైతన్య పరిణామం విస్తరించుకుంటుందో అంతంతగా ఆనందం, జ్ఞానం విస్తరించుకుంటాయి. సో మనలో ఉన్న కాన్షియస్నెస్‌ని మనం ఎంతగా పెంచుకుంటూ ఉంటామో ఆటోమేటిక్‌గా మనం అంత హ్యాపీగా ఉంటాము. అంత విజ్డమ్ కూడా మనకొస్తుంది అని. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద కాన్షియస్నెస్. లక్ష్యాలు అంటే గోల్స్ అంటే ఏమిటి? జీవిత అనుభవాలను సృష్టించుకోవటం. తద్వారా చైతన్య పరిణామం చెందటం. జ్ఞానాన్ని విస్తరింపచేసుకోవటం. ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేసుకోవటం. పరమానందాన్ని పొందడం. జీవితం యొక్క పరమపద సోపానం ఇదే. త్రిదిశ
త్రిదిశా తలం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్ కల ఈ భూమిపై జన్మ కర్మ పరంపరలు పరిసమాప్తం చేసుకొని మరొక హయ్యర్ ఫ్రీక్వెన్సీ కల లోకంలోనికి ప్రవేశించిరి. అక్కడ జన్మ కర్మ పరంపరలను కొనసాగిస్తూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం. ఆ తర్వాత మరో డైమెన్షన్ తలంలోనికి వెళ్ళి మళ్ళీ జన్మ పరంపరలు కొనసాగించడం. ఇలా అనంత కాలము ప్రయాణం కొనసాగిస్తూ కోటాను కోట్ల లోకాల్లోనికి జ్ఞాన సముపార్జన విస్తరింప చేసుకోవటం అనంతకాలం కొనసాగే ప్రక్రియ. సో బేసిక్గా మనందరము ఏంటి, ఈ బాడీ కాదు, మైండ్ కాదు, మనందరం కూడా ఆత్మలం కదా. సో ఈ ఆత్మ యొక్క ఏంటి, భూమి మీదకి ఎందుకు వస్తున్నాము, ఈ భూమి అనే కాదు ఏ డైమెన్షన్ ప్లేన్లోకైనా ఎందుకు వస్తుంది ఆత్మ అనేది ఏంటి అంటే చైతన్యం పరిణామ కాన్షియస్నెస్ ని పెంచుకోవటం కోసం వస్తుంది. సో ఈ ఒక డైమెన్షన్ ప్లేన్లో కనుక ఇప్పుడు ఎస్పెషల్లీ మనం భూమి మీద ఉన్నాము, ఇప్పుడు 3 డైమెన్షన్ ప్లేన్ నుంచి నెక్స్ట్ డైమెన్షన్ ప్లేన్లోకి వెళ్ళాలి అంటే ఈ 3 డైమెన్షన్ ప్లేన్లో ఉన్న జ్ఞానాన్ని అంతా, విజ్డమ్ అంతా మనం తీసుకొని మనం ఎవాల్వ్ అయితే నెక్స్ట్ డైమెన్షన్ ప్లేన్లోకి వెళ్తాము. సో ఒకవేళ ఇక్కడ మనం ఈ జన్మలో ఇది రీజన్తో మనకు కావాల్సిందంతా మనం తీసుకోలేకపోతే మళ్ళీ జన్మలో ఇదే భూమి మీద కానీ, లేకపోతే భూమితో ఉన్న సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేరే ప్లేన్లో కానీ మళ్ళీ జన్మ తీసుకొని అక్కడ నేర్చుకోవటం మొదలు పెడతాము. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ ప్లేన్లో ఉన్న డైమెన్షన్లో ఉన్న ఫ్రీక్వెన్సీతో మీట్ అవుతాము, అప్పుడు ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తాము అని. సో ఇదేంటి అంటే నాకు ఇది చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సెక్షన్స్ లాగా ఉంటాయి కదా, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని ఒక గ్రేడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 6th గ్రేడ్లో అలా ఉంటాయి, 7th గ్రేడ్లో ఉంటాయి. సో 6th క్లాస్లో ఒక ఏ గ్రేడ్లో ఉండి ఇలా చదువుతూ ఉన్నాం అనుకోండి. సో అన్ని సబ్జెక్ట్స్ బాగా నేర్చుకుని అన్ని కంప్లీట్గా బాగానే వచ్చాయి, మనము ఇక్కడ కనుక పాస్ అయితే 7th గ్రేడ్కి వెళ్తాం. ఒకవేళ నేను నేర్చుకోలేదనుకోండి, అదే సెక్షన్లో అయినా ఉండొచ్చు, వేరే సెక్షన్కి అయినా వెళ్ళొచ్చు, 6th గ్రేడ్లోనే మళ్ళీ రిపీట్ చేయాలి అదే. ఎప్పటి వరకు అంటే 6th క్లాస్లో మనం నేర్చుకోవాల్సిన అన్ని సబ్జెక్ట్స్ నీట్గా నేర్చుకుని మనం ఆ నాలెడ్జ్ అయితే ఏదైతే మనకి రావాలో అది నేర్చుకోనంతసేపు ఆ 6th గ్రేడ్ మళ్ళీ రిపీట్ చేస్తానే ఉంటాం. అదే సెక్షన్లో అయినా ఉండొచ్చు, వేరే సెక్షన్లో అయినా ఉండొచ్చు. ఒక్కసారి ఆ నాలెడ్జ్ మనం ఏదైతే తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తాము. సో అలా మనకి ఈజీ టు అండర్స్టాండ్ ఈ 3 డైమెన్షనల్ ప్లేన్, ఈ జన్మ పరంపరల గురించి అది అర్థమైంది. ఎవరినైనా యాడ్ చేస్తారా? సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఈ బుక్లో, ఈ చాప్టర్లో చెప్తుంది ఏంటి అంటే, మనం ఏ పనైనా సరే చాలా కష్టపడి చక్కగా చేయాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి, స్వచ్ఛమైన మనసుతో చేసుకుంటూ వెళ్ళాలి. సో అది దాన్ని రిజల్ట్స్ ఏంటో ఆలోచించకుండా చక్కగా సరెండర్ అయిపోతే శరణాగతిలో ఉండి పని చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్స్ అది ఎలా వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ మన గోల్స్ని వైపు నుంచి వర్కౌట్ చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఈ శరణాగతి అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం మన ఇన్నర్తో కనెక్ట్ అయినప్పుడు. సో శరణాగతి లేకుండా మనం యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దాని రీజనింగ్ ఈగో అయి ఉండొచ్చు. మన అహంకారాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అని.